చేయడానికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున పోలీసులు కూడా అడ్డుకుంటా ఉన్న పరిస్థితి. కనీసం మాట్లాడే స్వేచ్ఛ లేకుండా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున బస్ భవన్ సంబంధించి కిలోమీటర్ దూరంలోనే మాట్లాడడానికి స్వేచ్ఛ లేకుండా ఎక్కడెక్కడ వాళ్ళను బస్సెస్ ఎక్కిస్తా ఉన్నారు, ఎక్కడెక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ లో కూడా తరలిస్తా ఉన్న పరిస్థితి. ఇంకా చూద్దాం, ఇంకా చాలా మంది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళందరితో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే ఎట్లా చూస్తారు, ప్రశాంతంగా మీరు ఓన్లీ కలిసి మాట్లాడే ప్రయత్నం భాగంగా ఇక్కడికి రావడం వచ్చిన పరిస్థితి. ఎందుకు ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు? ఎక్కడెక్కడ నాయకులందరూ హరీష్ రావును కావచ్చు, మిగతా లీడర్లు అందరూ ఎక్కడెక్కడ అరెస్ట్ చేసి ఇట్లా ఎందుకు పాల్పడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఎప్పుడైతే ప్రభుత్వం తప్పు చేస్తుందో అప్పుడు తప్పకుండా ప్రతీకార చర్యలకు చేపడతాయి. ఎందుకంటే ప్రజల దృష్టికి ఈ అంశం పోకుండా, ప్రజాకోణంలో ఆలోచించకుండా దాన్ని మరుగున పరచాలంటే తప్పకుండా ఈరోజు అందుకే గృహ నిర్బంధం చేస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, 50% ఛార్జెస్ పెంచారు. ఇంట్లో ఒక భార్య ఉంటుంది, ఇద్దరు కొడుకులు ఉంటారు, భర్త ఉంటాడు. భార్యకు ఒక్కదానికి రూపాయి కన్సెషన్ ఇచ్చి భర్త మీద ఇద్దరు కొడుకుల మీద 3 రూపాయలు గుంజుకుంటారు. అంటే కాంగ్రెస్ పార్టీ గుంజుకుంటున్నట్ట, ఉచితంగా ఇస్తున్నట్ట. కాబట్టి ప్రజలు కూడా దీన్ని గమనిస్తారు. అదేవిధంగా అవసరం లేని మెట్రో ప్రాజెక్టును కొని దాని మీద ఒక 15,000 కోట్లు అప్పు చేసి, ఎందుకు అప్పు చేశారంటే ఆ 300 ఎకరాలు వాళ్ళ అన్నదమ్ములకు పంచుకోనికి మొత్తం కూడా దాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు కాబట్టి నిరసన వ్యక్తం చేస్తూ వచ్చింది ఎవరు? ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక శాంతియుతంగా వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చారు. దాన్ని కూడా అడ్డుకుంటే మరి ఈ ప్రజాపాలన అని చెప్తున్న ప్రజాపాలన కదా, ప్రజా పీడన పాలన. కాబట్టి వీళ్ళు చేపట్టేది ఏందో, చేపట్టే చర్యలు ఏందో అర్థం కావట్లేదు. ఇప్పుడు సరే, నువ్వు బస్ ఛార్జీలు పెంచినావు, మరి ఆర్టీసీ కార్మికుల జీతాలు పెంచినావా? లేకపోతే కొత్త ఆర్టీసీ బస్సులు కొన్నావా? లేకపోతే కొత్త మంచి రోడ్లు వేసినావా? దేనికి పెంచుతున్నావు? ఆ డబ్బులు ఏం చేస్తావు? ఇప్పుడు కార్గో ఉన్నది, లాభాలలో కేసీఆర్ ప్రారంభించినటువంటి కార్గో లాభాలలో ఉండే ఆర్టీసీది, దాన్ని తీసుకుపోయి ప్రైవేట్ వానికి ఎందుకు ఇస్తున్నావు? ఇప్పుడు నువ్వు మెట్రోనేమో నువ్వు తీసుకుంటావు, ఆర్టీసీని కార్గోనేమో ప్రైవేట్ పరం చేస్తావు. ఇదేం లాజిక్? మరి నువ్వు చేపట్టినప్పుడు ప్రభుత్వానికి ఉంచాలి, కొత్తగా కొనాలి. అంతేగాని ప్రభుత్వమే అమ్ముతా ప్రైవేట్ అనేది తీసుకుంటే ఎవరి గురించి తీసుకుంటున్నావు ఇవన్నీ? కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తారు. ప్రజల దృష్టికి తీసుకుపోవడానికే, ప్రజల తరఫున పోరాటం చేయడానికే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో, హరీష్ రావు గారి ఆధ్వర్యంలో, తలసాని గారి ఆధ్వర్యంలో, పద్మారావు గారు కావచ్చు, సిటీలో ఉన్నటువంటి అందరూ కూడా వాళ్ళందరితో కలిసి మేము ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పేసి ఆ భారం అంతా పురుషుల పైన, చదువుకుంటే విద్యార్థుల పైన పెంచుతుందని అనుకోవచ్చా? తప్పకుండా. నేనేమంటున్నా అంటే ఇంట్లో ఒక్కరికి ఫ్రీకి ఇచ్చి 3 మీద ఛార్జీలు వేసి, అదేవిధంగా స్కూల్ విద్యార్థుల మీద ఇప్పటికీ స్కాలర్షిప్లు పెంచలే, అదేవిధంగా స్కాలర్షిప్లో బిల్లులు కూడా ఇవ్వట్లేదు. మరి మీరు పెంచిన డబ్బులు 2 లక్షల కోట్లు అప్పు చేసిన డబ్బులు ఏం చేశారు? ఇవన్నీ ఏ కార్పొరేట్ సంస్థ కట్టుబెట్టారు, ఎవరికి కట్టబెట్టారు? కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. ఈరోజు హైదరాబాద్లో ఏ దుస్థితి ఉందంటే, ఎవరన్నా ఒక పెయింటర్ని అడగండి, ఒక పెయింట్ పని చేయడానికి పెయింట్ దొరుకుతుందా? అంటే పెయింట్ పని చేసుకోనికి దొరుకుతుందా? లేదా ఒక కార్పెంటర్కి పని దొరుకుతుందా? ఒక ప్లంబర్కి పని దొరుకుతుందా? లేకపోతే ఎవరైనా ఒక సోఫా మేకర్కి పని దొరుకుతుందా? మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి చేతి వృత్తులన్నీ మొత్తం కునారిల్లిపోయినాయి, కూలిపోయినాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్తో పాటు ఏవైతే ఇంటీరియర్లు ఉంటాయో అవన్నీ కూడా ఖతం అయిపోయినాయి. కాబట్టి రాబోయే కాలంలో ప్రజలందరూ గమనిస్తారు. తప్పకుండా వీళ్ళు జూబ్లీహిల్స్ గిఫ్ట్ కింద ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచారు. రాబోయే ఎలక్షన్లలో, జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ప్రజలు కర్రు కాతి వాత పెడతారు. అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా వాళ్ళకి సరైనటువంటి బుద్ధి చెప్తారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా ఎంతో మంది కూడా కార్మికులు కావచ్చు అందరి పక్షాన పోరాటం చేస్తా ఉంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎంతమంది పక్షాన పోరాటం చేసినా కావాలనే ఆటో కార్మికులు రెచ్చగొడుతున్నారని, లేకపోతే ఆర్టీసీ కావాలని రెచ్చగొడుతున్నారని, కావాలనే బ్లేమ్ చేసి చూపిస్తా ఉన్నారు. అందరూ సంతోషంగానే ఉన్నారు, ఆర్టీసీ కార్మికులు లేకపోతే ఆటో డ్రైవర్లు అని చెప్పేసి ఇట్లాంటి మాటలు మాట్లాడబెట్టదు. నేనేమంటున్నా అంటే, సరే మీరు సంతోషంగా ఉన్నారని చెప్తారు కదా, వాళ్ళతో చెప్పేయండి. ఆటో డ్రైవర్లు ఏమడుగుతారు? మాకు ఇస్తాన 12,000 రూపాయలు ఇవ్వమంటారు, ఇవ్వండి 12,000 రూపాయలు. మహిళలు అడుగుతారు, 2,500 రూపాయలు ఇస్తాను కదా, ఇవి ఆనందంగా ఉంటారు. అదేవిధంగా వృద్ధులకు 2,000 ఉన్నది 4,000 చేస్తాను, వికలాంగులకు 4,000 ఉన్నది 6,000 చేస్తాను, అవి వాళ్ళు ఆనందంగా ఉంటారు. మేము అడ్డుకుంటున్నామా? నువ్వు ఆనందపరుస్తా అంటే అడ్డుకున్నది ఎవరు? నువ్వు ఫ్రీ బస్ ఇస్తాను మేము అడ్డుకున్నామా? ఆహ్వానించినాం. అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాను. ఇప్పటి వరకు కోర్టుకు ఒక్క డాక్యుమెంట్ కూడా సబ్మిట్ చేయలేను. నువ్వు చేసింది ఏంది, చెప్పేది ఏంది, దానికి దీనికి పొంతనున్నదా? కాబట్టి ప్రజలు అన్ని గమనిస్తారు. తప్పకుండా ప్రజలు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా బుద్ధి చెప్పనో ఆ విధంగా బుద్ధి చెప్పడం జరుగుతుంది. మీరు ఎన్నిసార్లు మాట్లాడినా కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున క్వశ్చన్ చేసినా కూడా డబ్బులు లేవు, గత ప్రభుత్వమే అప్పులు చేసి వెళ్ళిపోయిందని చెప్పేసి ఒక్క మాటతోనే సర్దిపెట్టే ప్రయత్నం జరుగుతా ఉంది. ఆర్టీసీని కూడా ప్రభుత్వంలో విలీనం చేయడానికి జీవో ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీకి దమ్ము ధైర్యం ఉంటే ఆర్టీసీని నువ్వు వెళ్ళేంటికి ఉన్నావు కదా, ఆర్టీసీని కూడా ప్రభుత్వంలో విలీనం చేసుకో, మేము ఇచ్చిన జీవోను అమలు పరచని డిమాండ్ చేయడం జరుగుతుందండి.